హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదీప్ బ్లాగ్స్. ఈ గుమ్మడికాయని గుర్తుపట్టారా? దీని మీద మనం కామెడీ షాట్ చేసాం కదా, అదే గుమ్మడికాయ అండి. చాలామంది గుమ్మడికాయ ఎప్పుడు వండుతావు అని అడుగుతున్నారు. అందుకే హల్వా చేద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాం. ముందుగా గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంత ఈజీగా ఏం లేదండి, చాలా హార్డ్గా ఉంది. దీన్ని కట్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను నేనైతే. లాస్ట్కి వచ్చి ఏదో రకంగా 4 ముక్కల కింద కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయలోంచి మనం ఆ లోపల గుజ్జులో గింజలు ఉంటాయి కదండి, గింజలు సపరేట్ చేసుకుని తీసుకోవాలి. ఈ తీసుకున్న గింజలు కూడా మనం వేస్ట్గా ఏం పడేయక్కర్లేదు, అవి కూడా మనం తినొచ్చు. ఇప్పుడు పుచ్చ గింజలు ఉన్నాయి కదండి, పుచ్చకాయ గింజలు, ఆ గింజలు ఎలాగా మనం తింటామో ఇవి కూడా వీటి మీద పొట్టు తీసుకుని ఒలుచుకుని తినొచ్చండి. ఇవి వేస్ట్గా అయితే పడేయకండి, తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయని ఇలా పైన ఉన్న తొక్క మొత్తం చెక్కాలండి. ఈ చెక్కడానికి కూడా చాలా చాలా తిప్పలు పడ్డాను. 2-3 రకాల ఆయుధాలు కూడా వాడాను, కానీ చాలా కష్టమైంది. కానీ జాగ్రత్తగా చెయ్యండి, లేదంటే తెగే అవకాశం కూడా ఉంది కదా. ఇలా చెక్కు మొత్తం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా చెక్కుకోవాలండి. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మొత్తం మెత్తగా అయిపోతే మళ్ళీ వేగదేమో అని చెప్పేసి నేను ఇలాగ మొత్తం చెక్కుకున్నాను. ఇలా చెక్కేటప్పుడు చాలా జాగ్రత్త అండి, లేదంటే వేలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. నాకైతే తెగింది. ఇలా చెక్కడం అయిపోయిందండి. మొత్తం ఇంత క్వాంటిటీ వచ్చింది. దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోండి. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. మీకు కనుక నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టండి, లేదంటే నార్మల్ దాంట్లో వండేసుకోండి. దీనిలో 4 స్పూన్ల నెయ్యి వేయాలండి. మీకు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ తింటామంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే అంతగా తినం కాబట్టి కొంచెం వేసాను. దీనిలో ఇప్పుడు జీడిపప్పు వేసుకుని వేపుకోవాలండి. ఇలా వేపుకున్న జీడిపప్పును తీసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి మనం చెట్టుకున్న గుమ్మడికాయ తురుము వేసుకోవాలండి. ఇలా ప్యాన్లోకి వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు వేపండి. ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, గుమ్మడికాయ అంటే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ బయటకు వచ్చేదాకా కొంచెం సేపు వేపేసి తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేసేయండి. ఉంచేస్తే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోతుందండి. ఇంకిపోయాక ఇలాగా మొత్తం దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన దాంట్లోకి పాలు వేసుకోండి. ఒక అర గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి. దీంతో కూడా మంచిగా ఉడికిపోవాలండి. ఇది ఉడకడానికి ఒక 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. మీకు ముందే మంచి గుమ్మడికాయ తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకోకండి, ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదని చెప్పేసి అన్నారు. నాకు తెలియక మేము తెచ్చుకుని 2 వారాలైనా ఇంట్లోనే పెట్టేసుకున్నాం. తర్వాత ఎవరో చెప్తే మేము దాన్ని వెంటనే వండేసాము. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. దీనిలో ఉన్న పాలు మొత్తం అబ్జర్వ్ అయిపోయేదాకా బాగా ఉడకాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే ఇది అంత ఈజీగా అయితే ఉడికిపోలేదు, చాలా టైం పట్టేసింది మా కొనుతుల్లోకే. ఇలా మొత్తం దగ్గర పడిపోతుండదండి. దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2 కప్స్ షుగర్ వేసుకోవాలండి. తక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్స్ వేసుకోండి, లేదు కొంచెం ఎక్కువ తింటామంటే 2.5 వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే ఈ చక్కెర మొత్తం కరిగిపోతుందండి. కరిగిపోయి దీంతోనే కాసేపు ఉడుకుతుందండి. నాకు తెలిసి ఒక 10-15 నిమిషాలు ఉడికిందండి ఇది. దీనిలో యాలకుల పొడి వేసుకోవాలండి. ముందే వేసుకోవాలి, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, అందుకే ఇంక లాస్ట్ని చెప్తున్నాను. మీరు పాలు యాడ్ చేసుకున్నాక యాలకుల పొడి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా ఉడికిపోయిన తర్వాత జీడిపప్పు చెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి. చివరికి మన హల్వా రెడీ అయిపోయిందండి. టేస్టీ గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.